హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విహాన్ 124. నేను వచ్చేసి ఈరోజు బొబ్బెరతో చేసే గారెలు అనమాట. బొబ్బరి గారెలు చూయించిపోతున్నాను. మా తెలంగాణలో అయితే ఇవి ఫేమస్ అనమాట. మేము ఫెస్టివల్స్ వచ్చిన బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అలా ఎప్పుడైనా వీటిని చేస్తూ ఉంటాము. చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయండి, ఇలా నాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. పిండి పట్టుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం ఇది కొంచెం మిక్స్ చేసి వేసాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీలకర్ర అనమాట. జీలకర్ర చాలా మంచిది హెల్త్కి. నేను కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట. జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఉప్పు వేసాను, పసుపు వేసాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి, హెల్త్కి మంచిది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే ఓకేనా. ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట. అలా ఆయిల్ పెట్టుకుంటే అందులో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా. ఆయిల్ హీట్ అయ్యాక మనం గారె చేసుకోవాలన్నమాట. కొంత చేత్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే కవర్ మీద చేశాను. ఒక చిన్న కవర్ లాంటిది చూసుకొని దాన్ని మంచిగా హోల్ పెట్టేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఫెస్టివల్స్లో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీని కాంబినేషన్ నాకైతే టమాటో చట్నీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇందులో అయితే నాకు ఈరోజు టమాటో చట్నీ చేసేంత టైం లేదు, అందుకని కారపొడితో తినేసాను అనమాట. కారపొడితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే కొంతమంది ఛాయ్లో కూడా తింటారు. మా మమ్మీకి అయితే ఛాయ్లో ఇష్టం. అలా నేను కూడా ఛాయ్లో కూడా తిన్నాను, టీలో అనమాట. టీలో కూడా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. చేసుకోండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.